రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ రాష్ట్రంలో 3 శాసన మండలి స్థానాల ఎన్నికలు జస్ట్ పూర్తయ్యాయి. వాటి ఫలితాలను కూడా ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. వీటి తర్వాత ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం అందుతోంది. 5 ఎమ్మెల్సీ స్థానాలను ఎమ్మెల్యే కోటాలో భర్తీకి చేసేందుకు సిద్ధం అవుతున్న క్రమంలో రాష్ట్రంలోని అధికార పార్టీ సైతం తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా సై అంటూ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సమాయత్తం అవుతోంది. మార్చి 31తో తెలంగాణలోని ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఇదే కోటాలోని ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీలు ఎవరో చూసే ప్రయత్నం చేద్దాం. వీరిలో సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, మహమ్మద్ అలీ, మిర్జా రియాజ్, ఏకే మల్లేశంలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఒక్కో ఎమ్మెల్సీకి 24 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఇప్పటికే ఉన్న 5 మందిలో 4 బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఉండగా మరొకరు ఎంఐఎంకి చెందినవారు ఉన్నారు. ఇందులో ఏకే మల్లేశం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరడం తెలిసిందే. నిజానికి మరోసారి కాంగ్రెస్ కూడా అదే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారనే ఆశతోనే ఆయన చేరినట్లు తెలియవస్తోంది. ఇక మొత్తం 5 స్థానాలలో 4 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులనే నిలబెట్టేందుకు అవకాశం ఉంది. కాగా మరో స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపుకుంటుందని తెలుస్తోంది. ఇక ఇదే క్రమంలో ఆశావహులు, అర్హత కలిగిన వారు అందరూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, అటు ఢిల్లీలోని అధిష్టానం వద్ద తమ పేర్లను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హస్తిన వెళ్లి అధిష్టాన నాయకులను కలిసి మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇక మరికొంతమంది మాత్రం నిస్తేజంగా ఉన్నట్లు తెలియవస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా అధిష్టానం చెప్పిన మేరకే కాంగ్రెస్లో కష్టపడ్డ వారికి, త్యాగాలు చేసిన వారికి తప్పనిసరిగా అవకాశం కల్పించేందుకు కసరత్తును ప్రారంభించారు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి వారే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రాథమికంగా బలంగా ఎంపిక చేసి వారి పేర్లను అధిష్టానానికి పంపినట్లుగా విశ్వసనీయంగా వినిపిస్తున్న న్యూస్. అయితే అలా సెలెక్ట్ అయిన వారి పేర్లు ఆంధ్రప్రభ చేతికి వచ్చాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అద్దంకి దయాకర్, మధు యాష్కి, మర్రి ఆదిత్య రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డితో పాటు సిపిఐ పార్టీకి చెందిన ఓ మహిళ లేదా మైనారిటీ వర్గానికి చెందిన ఒక మహిళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీ మాల రిజర్వేషన్లో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ పేరు మొదటి స్థానంలో ఖరారైనట్లుగా తెలుస్తోంది. గతంలో తుంగతుర్తిలో పోటీలోంచి విరమించుకుని త్యాగం చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీలో చాలా కీలకంగా మారారు ఆయన. వీరితో పాటుగా 2వ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కి గౌడ్ పేరుంది. ప్రచార కమిటీ క్యాంపెయిన్లో ఆయన చేసిన సేవ గణనీయంగా ఉంది. ఇక ఓసీ సామాజిక వర్గంలో మర్రి ఆదిత్యరెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి పేర్లు ఉన్నాయి. అయితే ఓసీ సామాజిక వర్గంలో 2 అభ్యర్థులలో ఎవరో ఒక్కరినే సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ఖరారుగా తెలుస్తోంది. అయితే ఈ 4తో పాటుగా మరో 4 పేర్లు కూడా పరిశీలనలో ఉంచినట్లుగా సమాచారం అందుతోంది. వారిలో జట్టి కుసుమకుమార్, మల్రెడ్డి రామరెడ్డి, రోహిన్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లను కూడా పరిశీలనలో తీసుకున్నట్లుగా అందుతున్న సమాచారం. ఇక మిత్రపక్షంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4వ స్థానంలో నిలిపే అభ్యర్థుల పేర్లు మరికొద్ది రోజుల్లో ఖరారయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిని మిత్రపక్ష నాయకులు కలిసి మీరు మాకిస్తామన్న 2 స్థానాలలో ఒక్కటైనా పక్కాగా ఇవ్వండి అని కోరినట్లుగా తెలుస్తున్న విషయం. ఇక ఇందులోని మహిళల కోటాలో నేరెళ్ల శారద, సరితా తిరుపతయ్య యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మైనారిటీ కోటాలో నాంపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్, మలక్పేట నుంచి షేక్ అక్బర్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ స్వల్ప మెజారిటీ తేడాతో గత ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. వీరంతా ఒక ఎత్తైతే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫాహిం కూడా ఎమ్మెల్సీ పదవిని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ అనిల్ కూడా ఆశిస్తున్నారు. గత ఎన్నికలలో టికెట్ తీసుకోకుండా ఆయన త్యాగం చేశారు. మరి మొత్తంగా అద్దంకి దయాకర్, మధు యాష్కి గౌడ్ల పేర్లను రేవంత్ రెడ్డి ఖరారు చేసినట్లుగా బలంగా వినిపిస్తున్న సమాచారం. వీరి తర్వాత 3వ అభ్యర్థిగా మర్రి ఆదిత్యరెడ్డి లేదా సామా రామ్మోహన్ రెడ్డిలలో ఒకరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని గట్టిగా విశ్వసనీయంగా వినిపిస్తున్న న్యూస్. వెయిట్ అండ్ సీ
వాట్ విల్ హ్యాపెన్? కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.